ఇటువంటి డ్రగ్ బాయ్స్ కూడా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఈ స్పెషల్ అండ్ లోకల్ లాస్ అంటే మనం ఐపీసీ కింద కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ కింద కాకుండా మామూలుగా టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కానీ లేకపోతే గేమింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ అండ్ లోకల్ లాస్ అంటాం అన్నమాట. అలాంటి ఉన్న కేసెస్ లో మనం టోటల్ గా 660 కేసెస్ రిజిస్టర్ అయిన ఈ సంవత్సరం. అంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెరిగిందనమాట. అంటే ఒక వ్యవస్థలో ఓన్లీ ఐపీసీ కేసెస్ అంటేనేమో కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అని 2 రకాలు ఉంటాయి. కానీ ఈ స్పెషల్ అండ్ లోకల్ లాస్ అనేది గేమింగ్ కానీ లేకుంటే ఇంక్రీజింగ్ కానీ లేకుంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ కానీ, ఎక్సైజ్ యాక్ట్ కానీ, ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రాస్టిట్యూషన్ కానీ ఇలాంటివన్నీ కూడా స్పెషల్ అండ్ లోకల్ లాస్ కిందకి వస్తాయి. ఇలా మనం 660 కేసులు పెట్టుకున్నామంటే ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎక్కువగా చేసినాం అన్నట్టుగా దీనికి సంకేతాలు. ఇవే కాకుండా ఈ చాలా కేసెస్, డ్రగ్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ 14 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ దాంట్లో. అలాగే చూస్తే ఇప్పుడు ఈ చాలాన్ కేసెస్ సంబంధించి ఒక చిన్న విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు పెండింగ్ ఛాలెంజ్ అన్నిటి కూడా ఈ గత కోవిడ్ అప్పటి నుంచి కూడా చాలా కేసెస్ కూడా పెండింగ్ అయిపోయినాయి. ఈ కేసెస్ అన్ని కూడా ఏంటంటే కోవిడ్ సమయంలో పబ్లిక్ ని కాంటాక్ట్ చేయడం, నాన్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ కేసెస్ వైలేషన్స్ అన్ని కూడా రిజిస్టర్ అయినాయి ఆన్లైన్ లో. బట్ వాటి అమౌంట్ కలెక్ట్ చేయడం జరగలేదు ఒకటి. రెండోది, కొన్ని ఇష్యూస్ లో, కొన్ని కేసెస్ లో, 2 వీలర్స్ లో, ఆటోస్ లో ఈ పెండింగ్ చాలా అమౌంట్ ఆ కాస్ట్ వెహికల్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో దాని విధంగా ఏంటంటే మనం గవర్నమెంట్, మన డీజీ గారు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెగాలో కదులుతుంది 30వ తారీఖు. ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా 30వ తారీఖు వరకు కూడా ఈ సర్వర్ లో టోటల్ పెండింగ్ ఛాలెంజ్ 2 వీలర్స్ మీద 10%, ఆర్టీసీ బస్సెస్ మీద 10%, 2 వీలర్స్ మీద అమౌంట్ కూడా తగ్గడము, 4 వీలర్ ఓన్లీ 40% అమౌంట్ కి టోటల్ ఛాలెంజ్ అన్ని కూడా వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. జీవోఆర్టీ నెంబర్ 659 డేటెడ్ 26/12/23. ఇందులో ఏముంటుందంటే మన 10% ఓన్లీ 10% ఆఫ్ ద అమౌంట్ ఈస్ టు బి కలెక్టెడ్ బై ఫర్ ఆర్టీసీ బస్సెస్. తర్వాత 2 వీలర్స్ కి, 3 వీలర్స్ కి 80% ఎగ్జంప్షన్ ఇస్తారు. ఓన్లీ 20% అమౌంట్ కట్టాలి. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, 85 రూపాయలు ఎగ్జంప్షన్ ఇస్తారు. ఓన్లీ 20 రూపాయలు వాళ్ళు చాలాన్ పే చేస్తే సరిపోతుంది. బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఓన్లీ 10 రూపీస్ కడితే సరిపోతుంది 100 రూపాయల చాలాన్కి. అలాగే కార్లు, మోటార్ సైకిల్, కార్లు అండ్ కొంచెం హెవీ వెహికల్స్ కి మాత్రం 40 రూపీస్ కట్టాలి. 40 రూపీస్ కడితే ఏమవుతుందంటే 60 రూపీస్ వేవ్ ఆఫ్ చేస్తారు. అంటే 40% కట్టాలి, 60% వాళ్ళకి వేవ్ ఆఫ్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా పబ్లిక్ కి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకొని 30th లోపల ఇవన్నీ కూడా మీరు పేటిఎం లో కానీ, ఆన్లైన్ లో కానీ, లేకుంటే గూగుల్ పేలో మీ వెబ్సైట్ లో మీ సేవలో వెళ్ళి కట్టుకోవచ్చని మీ ద్వారా ఈ విధంగా అప్పుడు మనం చేస్తున్నాము. అది చెప్తాను. అదొక నిమిషం సార్.